గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తాను. ఈరోజు అయితే బక్రీద్ దగ్గరలో ఉంది కాబట్టి మేమైతే హోటల్ చూసేదానికి అయితే వెళ్తున్నాం. మాము బాబాయ్ వేలో ఉన్నారంట. వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన తర్వాత పికప్ చేసుకొని డైరెక్ట్ గురంకొండకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్. నేను భయ్య అయితే కార్ తీసుకుని రెడీగా ఉన్నాం. వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట పికప్ చేసుకునేదానికి. బాబాయ్ అయితే వచ్చేసినాడు గైస్. మనమైతే వచ్చేసినాం గైస్. కానీ ఇక్కడ ఓనర్ అయితే ఇంకా రాలేదంట. 10 మినిట్స్ పడుతుందంట, వెయిట్ చేయమని చెప్పాడు. సో అంతా వెయిటింగ్. ఆయన అయితే వచ్చినాడు గైస్. మనమైతే హోటల్ చూడండి అయితే వెళ్తున్నాం. అదేమో సో అట్లా ఫ్లాప్ అయింది. ఫస్ట్ ఇంటికాడికి రమ్మన్నాడు, మళ్ళీ ఆయన ఫోన్ చేసి చిన్నగాడికి రమ్మన్నాడు. ఇప్పుడు పొట్టేళ్ళు ఎక్కడ వేరే దగ్గర పోయినాడంట, మళ్ళీ మధ్యాహ్నం రమ్మంటాడు. మేము గంటకు ఒకసారి ఫోన్ చేసి వస్తామని చెప్పినా కూడా ఆయన మళ్ళీ వేరే దగ్గర పంపించాడు అనమాట. ఇట్లుంటుంది అంతా. ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అయితే ఫ్లాప్ అయింది, ఏం లేవు. నెక్స్ట్ ఇప్పుడు వేరే దగ్గరికి ఫస్ట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకో అంకుల్ వచ్చి వేరే దగ్గర ఉన్నాయంటే మళ్ళీ సెకండ్ అక్కడికి వెళ్తాను. చూద్దాం, ఆడన్న ఉంటే బాగుంటుంది. ఇక్కడైతే సెకండ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ హోటల్ అయితే మాకైతే సూపర్గా నచ్చిన గైస్. ఒకటి అయితే బలంగా ఉన్నాయి. పూరా సేల్ హోగి ఇంకే. ఇప్పుడైతే పిల్లనాయలు మొత్తం ఓపెన్ చేశారు. ఇవన్నీ సేల్ అయిపోయినాయంట. ఒకటి ఉంది, రెండేమో ఉన్నాయి. పూరే खाली 2 अभी नहीं है. लास्ट क्या खाना? पूरा है. नहीं है. चलो मालूम नहीं है दादा ये किससे लोगे करे? ये है लास्ट वन है. हाँ, ये अंकुल మా డాడీ ఫ్రెండ్. నేడుగా అయితే ఇచ్చినాడు. ఇక్కడైతే పోటీలు బాగున్నాయి గైస్. కానీ ఇంకో దగ్గర ఇక్కడ ఉన్నాయంట. సో ఏది నచ్చితే అది ఫైనల్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాం. సో ఇప్పుడైతే ఇంకో దగ్గరికి అయితే వెళ్తాను. అంటిల్ దెన్ చూసానండి. ఈ మొత్తానికి అయితే ఈడైతే సూపర్ ఉన్నాయి. ఒకటైతే పెద్దవి సేమ్ నాలాగే బలంగా ఉన్నాయి అనమాట. పర్ఫెక్ట్ సెట్. దానికన్నా బలంగా ఇంకోటి ఎక్కడ ఉందంట, సపరేట్గా మేపుతానంట ఒకటే. సో అక్కడ వెళ్ళి అది తీసుకొని చూద్దాం. ఫస్ట్ చూసి నచ్చితే నెక్స్ట్ ఇదో అదో మళ్ళీ ఫిక్స్ చేసి. ఈయన 11-12 వస్తాడంట. సో ఇప్పుడు 11 అయితే అని టైము. సో ఏదో ఒకటి ఇంక 1 అవర్ టైం పాస్ కాబట్టి అక్కడికి వెళ్ళి అది తీసుకునేది ఏం లేదు, జస్ట్ చూడడం అంతే. అది చూస్తే ఇఫ్ వి లైక్ దట్ నెక్స్ట్ స్టెప్లో దుంకడమే ఇంకా డైరెక్ట్. సరే అంకుల్. చలక్ ఇది అయితే చాలా చిన్నది గైస్, మనకు సెట్ కాదు. సో మళ్ళీ బ్యాక్ టు సెకండ్ ప్లేస్ దగ్గరికే. టీ బ్రేక్ అయితే వచ్చినాం గైస్. టీ క్యాన్సిల్ చేసుకొని అయితే ఫస్ట్ ఆయన వచ్చినాడు, ఫోన్ చేశాడు. సో టీ క్యాన్సిల్ చేసి మరీ వెళ్తాను. ఒకటైతే మాకు నచ్చింది గైస్. ఒకటి ఎక్కువ రేట్ చెప్తాను. సో మా డాడీ ఫ్రెండ్ నేను ఈవినింగ్ మాట్లాడుతాను అన్నాడు. మేమైతే ఈవినింగ్ వస్తామని చెప్పి ఇంటికి అయితే వెళ్తాను. ఒకవేళ ఆయన మన రేటుకి రాకపోతే ఇంకా ఉన్నాయి కదా, సండే, మండే, సాటర్డే. మండే కదా పండగ. సో సాటర్డే, సండే సంతలు ఉన్నాయి. దాంట్లో చూసి మార్కెట్ ఉంటుంది. ఆ హోటల్ అయితే క్యాన్సిల్ అయింది గైస్. సో సాటర్డే ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. భయ్య, డాడీ అందరూ అయితే వెళ్ళిపోయినారు. మేము కొంచెం లేట్గా లేచినాం అనమాట. ఆల్రెడీ తీసుకున్నాడంట. మేమైతే తీసుకొచ్చేదానికి అయితే వెళ్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ అప్పుడు చాలా హెవీగా వచ్చినారు ఈరోజు. ఇదే గైస్ మనం తీసుకున్న హోటల్ అయితే. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇది ఆస్ట్రేలియన్ బ్రీడ్ అంట. ఈ ట్రాఫిక్ ఇది భయపడుతుంది గైస్, చాలా ఇబ్బంది అయింది తీసుకునేదానికి. కింద మీద కష్టపడి నేను అది అయితే మా ఇంటికి సక్సెస్ఫుల్గా చేసేసినాం గైస్. అది నడిచి అలసిపోయిందని మా అబ్బాయి అయితే మసాజ్ చేస్తున్నాడు. దానికైతే సమ్మంగా ఉందనుకుంటా. ఈ వ్లాగ్కి ఇదే
ఇదే గైస్ ఎండ్. సో నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందు ఉంటాం. అంటిల్ దెన్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆఫ్ ఫామ్ వ్లాగ్స్. ప్యూ